తులారాశి డిసెంబర్ 28 నుండి 31 వరకు సమగ్ర ఫలితాలు. ఈ 4 రోజులు జీవితంలో ఆత్మ పరిశీలన, నిర్ణయాల స్పష్టత, సంబంధాల పునర్మూల్యాంకనం, కొత్త ఆరంభాలకు సంకేతాలుగా నిలుస్తాయి. శుక్రుడు, బుధుడు, చంద్రుడు కలయిక మీలో సృజనాత్మకతను, భావోద్వేగ లోతును, ఆలోచనల స్పష్టతను పెంచుతుంది. కొన్నిసార్లు చిన్న ఒత్తిడులు వచ్చినా అవి మీ ఎదుగుదలకు పునాదిగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 28 ఆలోచనలు స్పష్టమయ్యే రోజు. ఈ రోజు మీ అంతర్గత భావోద్వేగాలు మెల్లగా బయటకు వచ్చి పాత సందేహాలకు సమాధానాల దిశలో నడిపిస్తాయి. వృత్తి, వ్యాపారం అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం. సహచరులతో చర్చలు లాభదాయకం. స్వల్ప ఒత్తిడి, కాని ఫలితం మంచిదే. ఆర్థిక స్థితి ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు ఆలస్యం మంచిది. ప్రేమా సంబంధాలు మనసులోని మాటలను చెప్పే రోజు. పాత అపార్థాలు తొలగే సూచనలు. కుటుంబం పెద్దల సలహా ఉపయోగకరం. గృహ విషయాల్లో సమతుల్యత అవసరం. ఆరోగ్యం అలసట, నిద్రలోపం ఉండవచ్చు. తేలికైన ఆహారం, నీరు ఎక్కువగా తాగండి. డిసెంబర్ 29 ఆత్మవిశ్వాసం పెరుగుతున్న రోజు. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, నిర్ణయశక్తి, ఆలోచనల దృఢత్వం పెరుగుతుంది. వృత్తి కొత్త పనులు చేపట్టే అవకాశాలు. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఆర్థికం పూర్వ పెట్టుబడుల నుండి లాభ సంకేతం. అనవసర ఖర్చులు నివారించండి. ప్రేమ భాగస్వామితో అందమైన సంభాషణ. ఒంటరివారికి కొత్త పరిచయం అవకాశముంది. గృహంలో సంతోషకర వాతావరణం. మంచి వార్త రావచ్చు. మానసిక స్థిరత్వం, ధ్యానం, సంగీతం ఉపశమనంగా ఉంటుంది. డిసెంబర్ 30 మార్పులు, అవకాశాల రోజు. కొత్త నిర్ణయాలు, మార్గములపై ఆలోచించేందుకు అనుకూల సమయం. వృత్తి పనిలో గుర్తింపు లభించే అవకాశం. ప్రయాణాలు లేదా మీటింగ్స్ ఉండవచ్చు. ఆర్థికం వ్యాపారులకు ఉత్తమ సమయం. ఆదాయం పెరగడానికి అనుకూల పరిస్థితులు. ప్రేమ సున్నితమైన విషయాల్లా ఓర్పు అవసరం. భావోద్వేగపరంగా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబం తల్లిదండ్రులతో గడిపే సమయం శుభఫలం. ఆరోగ్యం తలనొప్పి, ఒత్తిడి రావచ్చు. విశ్రాంతి తప్పనిసరి. డిసెంబర్ 31 ముగింపు, కొత్త ఆరంభాల శుభసూచక రోజు. ఈరోజు పాత సంవత్సరానికి ముగింపు, కొత్త శక్తికి ప్రారంభం. వృత్తి గత సంవత్సర పనుల సమీక్షకు చక్కని రోజు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థికం ధన సంబంధిత నిర్ణయాల్లో స్థిరత్వం. పొదుపు అలవాటు మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాలలో కొత్త అర్థం, కొత్త ఆరంభం. భాగస్వామితో ఆనంద క్షణాలు. సామాజిక జీవితం స్నేహితులతో సమావేశాలు. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆధ్యాత్మికత ఆత్మ పరిశీలన, కృతజ్ఞతాభావం. కొత్త సంకల్పాల కోసం ఉత్తమ సమయం. మొత్తంగా 4 రోజుల సారాంశం. బుద్ధి, భావోద్వేగం, నిర్ణయాలు అన్నీ సమతుల్యంగా ఉండే కాలం. పాత సమస్యలకు పరిష్కారం, కొత్త అవకాశాలకు మార్గదర్శకం. సంబంధాలు పునర్నిర్మించుకునే అవకాశం. ఆరోగ్యం, మానసిక ప్రశాంతతపై దృష్టి అవసరం. తులారాశి అనేది సమతుల్యత, న్యాయబుద్ధి, సౌందర్యాభిమానం, సంబంధాల విలువను అర్థం చేసుకునే రాశి. ఈ రాశిలో పుట్టిన వారి జీవితం కేవలం బాహ్య సంఘటనల సమాహారం కాదు. అది సంబంధాలు, భావోద్వేగాలు, ఆలోచనలు, విలువల సమతుల్యం కోసం చేసే నిరంతర ప్రయాణం. డిసెంబర్ 28 నుంచి 31 వరకు కాలం మీ జీవితంలో ఒక అతీంద్రియ మార్పు ప్రారంభ దశలా ఉంటుంది. ఈ 4 రోజులు కేవలం తేదీలు కాదు. అవి పాఠకాలపు ఆలోచనల ముగింపు, కొత్త నిర్ణయాల మొగ్గలు. మనసులోని గాయాలు మృదువుగా మానుకోవడం, భవిష్యత్తు కోసం స్పష్టత పుడటం అన్నిటికీ పునాది వేస్తాయి. ఈ కాలంలో బుధుడు, శుక్రుడు, చంద్రుని ప్రభావం బుద్ధి, భావోద్వేగం, సృజనాత్మకత మధ్య ఒక ప్రశాంత సంభాషణను సృష్టిస్తుంది. మీరు బయట ప్రపంచంతో మాట్లాడే ముందుగా మీ హృదయం మీతో మాట్లాడే సమయమిది. కాస్త స్థితుల సూత్రార్థం మీపై ప్రభావం ఎలా పడుతుంది? ఈ కాలంలో ప్రధానంగా ప్రభావం చూపే గ్రహాలు: శుక్రుడు సంబంధాలు, ప్రేమ, కళ, అభిరుచులు; బుధుడు ఆలోచన, సంభాషణ, నిర్ణయశక్తి; చంద్రుడు భావోద్వేగం, అంతఃచేతన, మనస్సు అలజడి. ఈ 3 కలిసి మీలో 3 ప్రశ్నలను లేవనెత్తుతాయి. నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను? నేను చేస్తున్న పనులు నా మనస్సుకు అనుకూలంగా ఉన్నాయా? నా సంబంధాలు నాకు శక్తిని ఇస్తున్నాయా లేక అలసటను కలిగిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు ఉత్తరాలు ఒక్క రోజులో రావు. కాని ఈ 4 రోజులు ఆ అంతర్గత సమాధానాలకి ప్రారంభద్వారం. మనస్సు లోపల జరిగే నిశ్శబ్ద యుద్ధం. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంతో కాదు, మనలో మనమే పోరాడుతుంటాం. ఒకవైపు బాధ్యతల భారము, మరోవైపు స్వేచ్ఛ, కలలు, మనస్సు పిలుపు. తులారాశివారి జీవితంలో ఇదే ప్రధాన సంఘర్షణ. ఈ రోజుల్లో ఒక అంతర్ముఖ క్షణం పుడుతుంది. ఒక ప్రశ్న మనస్సును కదిలిస్తుంది. ఇప్పుడు నేను బతుకుతున్న జీవితం నిజంగా నా జీవితమా?
ఈ ప్రశ్న భయం కాదు, ఇది జాగృతికి ఆరంభం. డ్వా సంబంధాల పునర్మూల్యాంకనం. ఎవరు నిజంగా మీవారు? తులారాశి వ్యక్తి సంబంధాలకు విలువ ఇస్తాడు. అయితే ఈ కాలంలో మీరు గమనించేది ఏమిటంటే, కొంతమంది మీ జీవితంలో ఉండడం అలవాటుగా మాత్రమే ఉంది. కొంతమంది మీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటారు. కొంతమంది మీ నుంచి కేవలం లాభం మాత్రమే ఆశిస్తారు. మీరింకా అడుగుతారు, నేను వాళ్లతో ఉన్నాను ఎందుకంటే వాళ్ళు నాకు అవసరమా, లేక వాళ్లకు నేను అవసరం కాబట్టినా? ఈ ఆలోచన బలహీనత కాదు, ఇది ఒక జ్ఞానోదయం. సంబంధం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, సహానుభూతి, గౌరవం, స్వేచ్ఛనివ్వగల బంధం. ఈ రోజుల్లో మీ మనస్సు చెబుతుంది, దూరంగా ఉండాల్సిన వారు దూరమవుతారు, దగ్గరగా ఉండవలసిన వారు మరింత దగ్గరవుతారు. ఇది జీవిత సహజ వడపోత. ఢ కెరీర్ మరియు లక్ష్యాల అంతర్గత పునర్నిర్మాణం. ఈ కాలంలో కెరీర్ విషయంలో పెద్ద సంఘటనలు జరగకపోయినా మీ మైండ్ సెట్లో భారీ మార్పు మొదలవుతుంది. మీరు మీకు ప్రశ్నించుకుంటారు, నేను ఈ పని చేస్తున్నది డబ్బు కోసనా, లేక ఇది నా అసలు మార్గమా, నేను చేయగలిగింది ఇంతేనా? ఇక్కడే ఒక అంతర్గత స్పష్టత పుడుతుంది, నేను ఇంకా ఎక్కువ చేయగలను. ఇది ఒక విప్లవం కాదు, ఇది నిశ్శబ్ద విప్లవం. చిన్న మార్పులు ప్రారంభమవుతాయి. పని పట్ల బాధ్యత పెరగడం, క్రమశిక్షణకు మొగ్గు చూపడం, భవిష్యత్తు ప్రణాళికలు మదిలో రూపుదిద్దుకోవడం. మీరు బయట ప్రపంచానికి చెప్పకపోయినా మీ అంతర్గత ప్రపంచం ఇప్పటికే కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది. ఢ ధనపరంగా ఆత్మనియంత్రణ పుట్టే సమయం. తులారాశివారు సాధారణంగా అందానికి, సౌందర్యానికి, సౌకర్యానికి ఆకర్షితులవుతారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగ ఖర్చులు చేస్తారు. కానీ ఈ 4 రోజులు ఒక పాఠం చెబుతాయి. పొదుపు అనేది దూర భవిష్యత్తు కోసం కాదు, మనశ్శాంతి కోసం. మీ ఆలోచనల్లోకి వస్తాయి, అవసరం, అనవసరం మధ్య తేడా, డబ్బు విలువ కంటే డబ్బు వినియోగ విలువ, భవిష్యత్తు భద్రతపై అవగాహన. ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు, ఇది ఒక జీవిత దృష్టికోణ మార్పు. ఢ ప్రేమలో భావోద్వేగ పరిపక్వత. ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో మాటల కంటే నిశ్శబ్దం ఎక్కువ అర్థం చెబుతుంది. సమీపం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. మీరు గ్రహిస్తారు, నిజమైన ప్రేమ ఆపాదించదు, అది ఒత్తిడి చేయదు, అది పెరగడానికి స్థలమిస్తుంది. మీ హృదయంలో ఒక భావన పుడుతుంది, నేను ప్రియంగా, గౌరవంగా అర్థం చేయబడుతూ ఉండాలి. ఇది కేవలం అభిలాష కాదు, ఇది ఆత్మగౌరవం యొక్క స్వరం. ఢ మనస్సుకు విరామం, ఆత్మపరిశీలన యొక్క ప్రభావం. ఈ రోజుల్లో మీకు ఒంటరితనం అవసరంలాగా అనిపించవచ్చు. శాంతంగా కూర్చుని ఆలోచించాలనిపించవచ్చు. పాత జ్ఞాపకాలు మెల్లగా మైండ్లోకి రావచ్చు. ఇది బలహీనత కాదు, ఇది హీలింగ్ ప్రాసెస్. మనస్సుకు విరామం అవసరం, గాయాలు మానుకోవడానికి, భావోద్వేగాలు శుద్ధి కావడానికి, కొత్త ఆరంభానికి స్థలం ఏర్పడడానికి. తులారాశివారు ఇక్కడ ఒక ముఖ్య సత్యం నేర్చుకుంటారు. శాంతి అనేది బయట ప్రపంచం ఇవ్వేది కాదు, మనలోనే నిర్మించేది. ఢ ఆధ్యాత్మికత, లోపలి వెలుగను గుర్తించడం. ఈ రోజులు మీలో ఆధ్యాత్మిక స్పృహను పెంచుతాయి. మీకు అనిపిస్తుంది, జీవితం కేవలం పనులు, డబ్బు, సంబంధాలు కాదు. జీవితం ఒక అర్థాన్వేషణ, ప్రతి అనుభవం ఒక పాఠం. మీరు మెల్లగా తెలుసుకుంటారు, బాధ తాత్కాలికం, ఎదుగుదల శాశ్వతం, ప్రయాణమే అసలు ఫలితం. ఈ అవగాహనతో మీరు శాంతంగా చెబుతారు, నేను గతాన్ని విడిచేస్తున్నాను, నేను కొత్త నాకు స్వాగతం చెబుతున్నాను. తాత్విక సారాంశం. ఈ భాగం చెబుతున్న ప్రధాన సందేశం, మార్పు బయట మొదలు కాదు, మనస్సులో మొదలవుతుంది. సంబంధాలు విలువైనవి, కానీ స్వీయ గౌరవం మరింత విలువైనది. డబ్బు అవసరం, కానీ శాంతి అసలు సంపద. ప్రేమ త్యాగం కాదు, అర్థం చేసుకోవడం. నిశ్శబ్దం బలహీనత కాదు, వివేకం. ఈ 4 రోజులు మీ జీవితంలో పాత నేను మరియు కొత్త నేను మధ్య బ్రిడ్జ్ లాంటివి. తులారాశి అనేది కేవలం ఒక జాతక చక్రంలోని భాగం కాదు, అది సమతుల్యత కోసం పుట్టిన ఆత్మ యొక్క ప్రయాణం. ఈ భాగంలో డిసెంబర్ 28-31 మధ్య కాలం మీలో ఎలా లోతైన మౌన మార్పును ప్రారంభిస్తుంది, ఆ మార్పు ఎలా ఆలోచనలోనూ, నిర్ణయాల్లోనూ, జీవన దిశలోనూ ప్రతిఫలిస్తుంది అనే అంశాలను విస్తృతంగా పరిశీలిద్దాం. ఈ కాలంలో మీరు గమనించేది, జీవితం ముందుకు నడుస్తోంది, కాని మనసు మాత్రం లోపల ప్రశ్నలు వేసుకుంటోంది. ఈ ప్రశ్నలు భయం నుంచి రావు, అవి జాగృతి చేతన నుంచి పుడతాయి. అధ్యాయం 1 మార్పు ప్రారంభమయ్యే నిశ్శబ్ద క్షణం. మార్పు ఎప్పుడూ భారీ సంఘటనలతో మొదలవదు. కొన్నిసార్లు అది ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఒక నిశ్శబ్ద రాత్రి మీరు ఒంటరిగా కూర్చుని ఉండవచ్చు. మనసులో ఒక్క ప్రశ్న పుడుతుంది, నా జీవితంలో నిజంగా నాకు అవసరమైనది ఏమిటి? ఇది సాధారణ ప్రశ్న కాదు, ఇది మనసు తలుపు తడుతున్న నిజం. ఈ 4 రోజుల్లో మీ అవచేతన ఇలా పనిచేస్తుంది. పాత జ్ఞాపకాలు పైకి వస్తాయి, పాత నిర్ణయాలు గుర్తుకు వస్తాయి,
మీరు ఎప్పుడో సహించిన బాధ తిరిగి గుర్తుచేస్తుంది. అవి బాధ కలిగించడానికి కాదు, పాఠాన్ని గుర్తుచేయడానికి. మార్పు చెయ్యాలనే ఆలోచన నెమ్మదిగా బూడిదలో దాగిన చింకిలాగే వెలుగుతుంది. మీరు బయటకి చెప్పకపోయినా లోపల ఒక విప్లవం ప్రారంభమవుతుంది. ద్వితీయ అధ్యాయం సంబంధాల నిజస్వరూపం కనిపించడం. తులారాశి వ్యక్తి సంబంధాలతో జీవిస్తాడు. ప్రతి బంధం అతనికి బాధ్యతలా అనిపిస్తుంది. కాని ఈ కాలంలో మీరు తెలుసుకుంటారు, కొంతమంది మీ మాటలు వినరు, కాని అవసరం వచ్చినప్పుడు మీ వద్దకు వస్తారు. కొంతమంది మీ సంతోషంలో లేరు, కాని మీ సమస్యల్లో కనిపిస్తారు. కొంతమంది మీను ఉపయోగిస్తారు, కాని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు. అప్పుడు మీ మనసు మెల్లగా చెప్తుంది, ప్రేమ అనేది సహనం మాత్రమే కాదు, గౌరవం కూడా కావాలి. మీరు కొంతమందితో మాటలు తగ్గిస్తారు. వారికి కారణం అర్థం కాకపోవచ్చు, కాని మీ ఆత్మ మాత్రం తెలుసుకుంటుంది. ఇది దూరమవడం కాదు, ఇది నన్ను నేను కాపాడుకోవడం. ఇది బలహీనత కాదు, ఇది స్వీయ గౌరవం యొక్క మేల్కొలుపు. తృతీయ అధ్యాయం కెరీర్లో అర్థగహనం, దిశామార్పు. ఈ రోజుల్లో పని విషయంలో పెద్ద మార్పులు జరగకపోవచ్చు, కాని మీ ఆలోచనలో మాత్రం పెద్ద రూపాంతరం మొదలవుతుంది. మీరు మీకు ప్రశ్న వేస్తారు, నేను చేస్తున్న పని నా విలువను ప్రతిబింబిస్తున్నదా? నా ప్రతిభ ఇంతేనా? నా సామర్థ్యానికి సరైన స్థానం దొరికిందా? ఇక్కడ 2 మార్గాలు కనిపిస్తాయి: సురక్షితమైన జీవితం, కాని అసంతృప్తి; సాహసపూరిత మార్గం, కాని ఎదుగుదల. తులారాశి మనసు చాలా కాలం తూలికోలాడుతుంది, కాని ఈ కాలంలో మొదటిసారి మీరు గ్రహిస్తారు, నేను నా జీవితానికి నేను బాధ్యత. ఇది ఒక లోతైన అవగాహన. మీరు ప్లాన్ చేయడం మొదలుపెడతారు. భవిష్యత్ నైపుణ్యాలు నేర్చుకోవాలి. సమయం వృధా చేసే అలవాట్లు తగ్గించుకోవాలి. క్రమశిక్షణను ఆచరణలో పెట్టాలి. ఇక్కడ నుంచే జీవిత మార్పు యొక్క మొదటి ఇటుక వేయబడుతుంది. చతుర్థ అధ్యాయం డబ్బు పట్ల అవగాహన, మార్పు. డబ్బు అంటే కేవలం సంపాదన కాదు, అది భద్రత మరియు స్వేచ్ఛ. ఈ 4 రోజులు మిమ్మల్ని నేర్పేది ఏంటంటే, పొదుపు అనేది భయం కోసం కాదు, మనశ్శాంతి కోసం. ప్రతి ఖర్చుకు ఒక అర్థం ఉండాలి. డబ్బు గౌరవించేది జాగ్రత్తగా వినియోగించే మనస్సుని. మీ లోపల ఒక మాట పుడుతుంది, నేను సంపాదించాలి, కేవలం బతకడానికి కాదు, జీవించడానికి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో అవివేకపు ఖర్చులు తగ్గుతాయి. బాధ్యతా దృష్టి పెరుగుతుంది. భవిష్యత్ లక్ష్యాలు రూపుదిద్దుకుంటాయి. ఇది కేవలం ఆర్థిక శిక్షణ కాదు, ఇది స్వీయ నియంత్రణ పాఠం. పంచమ అధ్యాయం ప్రేమలో మనోబలం, భావోద్వేగ పరిణతి. ప్రేమ అనేది తులారాశి జీవితంలో ప్రధాన శక్తి. కానీ ఈ కాలం ప్రేమకు ఒక కొత్త నిర్వచనం నేర్పిస్తుంది. మీరు గ్రహిస్తారు, ప్రేమ అంటే కేవలం కలిసి ఉండడం కాదు, అది అర్థం చేయడం, గౌరవించడం, పెరుగుదలను అనుమతించడం. మీ హృదయం ప్రశ్నిస్తుంది, నేను ఈ బంధంలో ఆనందంగా ఉన్నానా, లేక కేవలం అలవాటుగా మాత్రమే ఉన్నానా? మీరు త్యాగం చేసే స్థితి నుండి స్వీయ గౌరవంతో ప్రేమించే స్థితికి మారుతారు. ఇది ప్రేమలో ఎదుగుదల. మీరు నిశ్శబ్దంగా నిర్ణయించుకుంటారు, నా మనసుకు నష్టం చేసే ప్రేమను వదులుకుంటాను, నన్ను అర్థం చేసుకునే ప్రేమను స్వీకరిస్తాను. ఇది విడిపోవడం కాదు, ఇది ఆత్మగౌరవానికి అర్పించిన శ్రద్ధ. షష్టమ అధ్యాయం మనసు శుద్ధి, భావోద్వేగ చికిత్స. కొన్నిసార్లు మనసు ఏడవదు, కానీ లోపల లోతుగా బాధ తేలుతుంది. ఈ రోజుల్లో మీలో పాత నొప్పులు పైకి వస్తాయి. నిశ్శబ్దంగా కన్నీరు కారవచ్చు. మాటల్లో చెప్పలేని భావాలు ఉప్పొంగుతాయి. కానీ ఈసారి మీరు వాటిని నెట్టివేయరు, వాటిని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు, బాధను దాచడం హీలింగ్ కాదు, దాన్ని అర్థం చేసుకోవడం హీలింగ్. మీరు మీతోనే మృదువుగా మాట్లాడుకుంటారు, నేను తప్పు చేయలేదు, నేను నిలబడ్డాను, నేను నేర్చుకున్నాను. ఇది ఒక ఆత్మ హీలింగ్ క్షణం. సప్తమ అధ్యాయం ఆధ్యాత్మిక అవగాహన, అంతఃప్రకాశం. ఆధ్యాత్మికత అంటే ఆశ్రమం వెళ్లడం కాదు, మన లోపల జాగరణ చెందడం. ఈ కాలంలో మీరు తెలుసుకుంటారు, జీవితం అనేది పోటీ కాదు, ప్రయాణం. ప్రతి అనుభవం ఒక పాఠం, ప్రతి మనిషి ఒక గురువు. మీ మనసు చెప్తుంది, నేను గతాన్ని కట్టిపడేయను, నేర్చుకుని ముందుకు నడుస్తాను. ఇక్కడే మీ ఆత్మలో వెలుగు పుడుతుంది. ఈ వెలుగు భయం తొలగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, ప్రశాంతతను ఇస్తుంది. నిజమైన మార్పు లోపల మొదలవుతుంది. సంబంధాలు బంధనం కాదు, బాధ్యత మరియు స్వేచ్ఛ సమతుల్యం. కెరీర్ అంటే కేవలం ఉద్యోగం కాదు, స్వీయ సాధన. డబ్బు అంటే విలువ, సూచనాత్మక వినియోగం. ప్రేమ అంటే త్యాగం కాదు, గౌరవం. మౌనం బలహీనత కాదు, ప్రజ్ఞ. ఆధ్యాత్మికత అనేది పారిపోవడం కాదు, జాగృతి. ఈ కాలం మీ జీవితంలో ఇలా చెప్తుంది, నువ్వు ఇక అదే వ్యక్తి కాదు, నువ్వు మెల్లగా కొత్త జీవితానికి రూపం దాల్చుతున్నావు. తులారాశి అనేది సమతుల్యత కోసం పుట్టిన రాశి. అయితే సమతుల్యత అనేది ఎప్పుడూ బయటి ప్రపంచమిచ్చేది కాదు.
కొన్నిసార్లు అది మన హృదయం లోపలే నిర్మించుకోవాల్సిన కట్టడం. డిసెంబర్ 28-31 కాలం మీ జీవితంలో ఒక సాధారణ సమయం కాదు. ఇది మీ పాత ఆలోచనలకు ముగింపు, కొత్త ఆలోచనలకు ఆరంభద్వారం. ఈ భాగంలో ఆ ప్రయాణాన్ని మరింత లోతుగా చూద్దాం. భాగం 1: నిశ్శబ్దంలో పుడే ధైర్యం. జీవితంలో పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ అరుపులతో రావు. అవి నిశ్శబ్దంలో పుడతాయి. ఈ రోజుల్లో మీరు గమనిస్తారు, మీరు తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ భావాలను బయటకు కాదు, లోపలికి మళ్లిస్తున్నారు. ఇది బలహీనత కాదు, ఇది బలం సేకరించే దశ. తులారాశి మనస్సు చాలా సున్నితమైనది. ఎవరికీ నొక్కి కలగకూడదని మీరు చాలాసార్లు మీ భావాలను మౌనంలో దాచిపెడతారు. కాని ఇప్పుడు మీ హృదయం మెల్లగా చెబుతుంది, ఈసారి నన్ను నేను మోసం చేయను. ఈ మాటే మీ జీవన మలుపు. అధ్యాయం 2: సంబంధాల్లో నిజం బయటపడే సమయం. సంబంధమంటే కేవలం కలిసి ఉండటం కాదు, మనసులు ఒకే దారిలో నడవడం. ఈ కాలంలో మీరు గమనించేది, ఎవరెవరూ నిజంగా ప్రేమిస్తున్నారు, ఎవరెవరూ కేవలం లాభం కోసం దగ్గరగా ఉన్నారు, ఎవరెవరూ మీ బాధను అర్థం చేసుకోగలరు, ఎవరెవరూ మీ మౌనాన్ని కూడా బాధ్యంగా చూస్తారు. మీ హృదయం ఒక నిర్ణయానికి వస్తుంది, నన్ను ప్రేమించేవారు నా జీవితంలో ఉండాలి, నన్ను బాధపెట్టేవారికి అక్కడ స్థానం లేదు. ఇది దూరం కావడం కాదు, ఇది ఆత్మగౌరవానికి సరిహద్దు గీయడం. కొన్ని బంధాలు మాట్లాడకుండానే దూరమవుతాయి, జ్ఞాపకాలుగా మాత్రమే మిగుల్తాయి. మీరు ఏడవచ్చు, కాని ఈసారి ఆ కన్నీళ్లు బలహీనతవి కాదు, అవి విడిచిపెట్టిన స్వేచ్ఛ కన్నీళ్లు. అధ్యాయం 3: కెరీర్ అండ్ పనిలో దిశ స్పష్టమవ్వడం. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నను మైండ్లో మోస్తున్నారు, నేను చేస్తున్న పని నాకు సరిపోతుందా? ఈ 4 రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం స్పష్టతకు వస్తుంది. మీరు గ్రహిస్తారు, మీ ప్రతిభ ఇంకా ఉపయోగపడటం లేదు, మీ సామర్థ్యం మీకే ఆశ్చర్యం కలిగించగలది, మీరు ఇంకా పెద్ద స్థాయికి చేరగలదు. ఇక్కడ ఒక అంతర్గత నిర్ణయం పుడుతుంది, ఆలస్యాన్ని తగ్గించాలి, స్వీయ క్రమశిక్షణ పెంచాలి, సాధనకు సమయం కేటాయించాలి. ఇది ఒక్క రోజులో ఫలితమివ్వదు, కాని ఇది భవిష్యత్ విజయం యొక్క మొదటి విత్తనం. అధ్యాయం 4: ఆర్థిక బాధ్యత, సంకల్ప బలం. డబ్బు అనేది కేవలం నోటు కాదు, అది మన నిర్ణయాల ప్రతిబింబం. ఈ రోజుల్లో మీ మనస్సు చెబుతుంది, అనవసర ఖర్చులు నష్టమే, అవసరం లేని విషయాలపై భావోద్వేగ ఖర్చు ఆపాలి, భవిష్యత్ కోసం ఒక పునాది వేయాలి. మీరు మెల్లగా మారుతారు, ఖర్చు చేసే వ్యక్తి నుంచి ప్లాన్ చేసి జీవించే వ్యక్తిగా. ఇది కేవలం డబ్బు మార్పు కాదు, ఇది జీవన పట్టుదల మార్పు. అధ్యాయం 5: అంతర్మనసు హీలింగ్ అండ్ ఆత్మబలం. మనసులో ఎన్నో అనుభవాలు దాచబడి ఉంటాయి, మాట్లాడలేని బాధ, చెప్పలేని అన్యాయం, మనస్సు పగిలిన క్షణాలు. ఈ రోజుల్లో అవి పైకి వస్తాయి. మీరు తొలిసారిగా వాటిని తోసిపెట్టకుండా అవి ఎందుకు జరిగాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడే ఒక పెద్ద మార్పు జరుగుతుంది. గతం నన్ను బలహీనపరచలేదు, అది నన్ను మరింత శక్తివంతుడిని చేసింది. ఈ అవగాహనతో మీరు స్వీయ నిందను వదులుకుంటారు, పాత బాధను విడిచిపెడతారు, మెల్లగా మీకు మీరే స్నేహితుడవుతారు. ఇది నిజమైన హీలింగ్. అధ్యాయం 6: ఆధ్యాత్మిక అవగాహన అండ్ జీవనతత్వం. ఆధ్యాత్మికత అనేది దేవాలయాలకు పరిమితం కాదు, మనలోనే ఉన్న ప్రశాంతతను గుర్తించడం. ఈ కాలంలో మీరు గ్రహిస్తారు, జీవితం పోటీ కాదు, ప్రయాణం. ఓటమి లేదు, కేవలం పాఠాలే. ప్రతి మనిషి ఒక అనుభవం, ప్రతి అనుభవం ఒక గురువు. మీ మనస్సు చెబుతుంది, నేను నా మార్గాన్ని నమ్ముతున్నాను. ఇక్కడ నుండి భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది, మీరు ముందుకు నడిచే ధైర్యం పొందుతారు. భాగం 3: లోతైన సారాంశం. ఈ భాగం చెప్పే ప్రధాన సందేశం, మార్పు లోపల ప్రారంభమవుతుంది. ప్రేమ అంటే గౌరవం అండ్ పరిరక్షణ, కెరీర్ అంటే స్వీయ సాధన ప్రయాణం, డబ్బు అంటే జాగ్రత్తగా జీవించడమే, నిశ్శబ్దమంటే భయం కాదు, ధైర్యం. గతం పాఠమైతే భవిష్యత్తు అవకాశమే. ఈ కాలం మీ జీవితానికి ఇలా చెబుతుంది, ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. ఈ డిసెంబర్ చివరి 4 రోజులు
వారికి బయటి మార్పుల కంటే లోపలి మార్పులు ఎక్కువగా చోటు చేసుకునే సమయం. ఈ కాలం మనస్సులోని ప్రశ్నలకు సమాధానాలు వెతికే దశ. ఈ భాగం ముఖ్యంగా కింది అంశాలపై కేంద్రీకృతమవుతుంది: ఆత్మపరిశీలన, భావోద్వేగ స్పష్టత, కుటుంబ మరియు సంబంధాల సర్దుబాటు, ఆధ్యాత్మిక మేల్కొలుపు, వ్యక్తిత్వ వికాసం, ధైర్యం మరియు ఆత్మనిర్మాణం. మనస్సు, భావాలు, అంతర్గత మార్పులు. ఈ రోజుల్లో తులారాశివారు తమలోని భావాలను ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఏమి కోరుకుంటున్నారు? ఎక్కడ తప్పు చేస్తున్నారు? ఏ సంబంధాలు నిజమైనవి? మీ లోపలి స్వరం చెబుతుంది, ఇక మీదట నేను బలహీనంగా ఉండను, నా జీవితానికి నేనే దిశ చూపుతాను. కొన్ని పాత బాధలు గుర్తుకు రావచ్చు, కానీ ఇప్పుడు మీరు వాటిని భయపడకుండా ఎదుర్కొంటారు. ఈ సమయం మనస్సు శుద్ధికాలం. కుటుంబం, శాంతి, బాధ్యత. ఇంట్లో కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న విషయాలు మాట్లాడబడే అవకాశముంది. మీరు సమతుల్య తీర్పుతో సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా నిలుస్తారు. తల్లిదండ్రులతో భావోద్వేగ అనుబంధం బలపడుతుంది. మీ అభిప్రాయానికి ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ నిర్ణయాత్మక పాత్ర మీ చేతుల్లోకి వస్తుంది. ఇది కుటుంబం పట్ల మీ బాధ్యతను మరింత లోతుగా గుర్తించే సమయం. ప్రేమ, సంబంధాలు, నిజాయితీకి ప్రాధాన్యం. ఈ దశలో సంబంధాలలో కృత్రిమతకు చోటు ఉండదు. మీరు స్పష్టంగా మాట్లాడాలనుకుంటారు, హృదయం మాయల్ని అంగీకరించదు. నిజమైన ప్రేమ ఉన్నవారు దగ్గరవుతారు. నాటకీయ మరియు స్వార్థ సంబంధాలు దూరమవుతాయి. బ్రేక్ అయిన సంబంధాల్లో స్పష్టత వస్తుంది. కావాల్సింది ఒకటే: ప్రేమ కన్నా గౌరవం ముందు. ఆత్మవిశ్వాసం, కొత్త ఆరంభానికి అగ్ని. ఈ రోజులు మీలో దాగి ఉన్న నాయకత్వాన్ని మేల్కొలుపుతాయి. ముందుగా వెనుకబడి ఉండే తులారాశివారు ఎప్పుడూ ముందుకు రావడం నేర్చుకుంటారు. నో చెప్పడం నేర్చుకుంటారు. తమ విలువను గుర్తిస్తారు. ఇది స్వీయ గౌరవానికి పునాది వేసే సమయం. ఆధ్యాత్మికత, అంతరశాంతి. మీ ఆలోచనలు లోతుగా అవుతాయి. జీవిత పరమార్థంపై ప్రశ్నలు పెరుగుతాయి. ధ్యానం, ప్రార్థన, మౌనం ఇవి మీకు మానసిక స్పష్టత ఇస్తాయి. రాత్రివేళ ఒంటరిగా కూర్చుని ఆలోచించే క్షణాలు అత్యంత శక్తివంతమైనవిగా మారతాయి. వ్యక్తిత్వ వికాసం, పాత తులా కాదు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు లాంటివి. మీరు మారుతున్నారు. పడిపోయిన చోటే నిలబడరు. గత వైఫల్యాలు ఇప్పుడు పాఠాలై మారతాయి. సహనం ఇప్పుడు మీ బలమవుతుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి.